హాయ్ ఫ్రెండ్స్, ఈ భారతదేశానికి మనకు రష్యా, పాకిస్తాన్కు అమెరికా మిత్ర దేశాలు, సపోర్టింగ్ దేశాలు, రక్షక దేశాలు అనేది చాలా కాలం నడిచిన విదేశాంగ విధానం. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఈయన అఫ్కోర్స్ దేశాలు, అన్ని దేశాలు మనకు కని విని ఎరుగని దేశాలు, చిన్న చిన్న దేశాలతో సహా విస్తృతంగా ఆయన మన విదేశీ టూర్లు వేస్తున్నాడు. సంతోషం, దాని గురించి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ విదేశాంగ విధానంలో ఇప్పుడు మన దేశానికి మిత్రుడెవడో శత్రుడెవడో తెలియని పరిస్థితి అయిపోయింది. సో అమెరికా వాళ్ళు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉన్నాము అని సంకేతం చాలాసార్లు ఇచ్చారు. మనకు భారతదేశం మాకు మిత్రులే, కానీ మేము పాకిస్తాన్ వైపే ఉంటాము అంటున్నారు. సో చైనా ఇంకో బలమైన దేశం, చైనా కూడా పాకిస్తాన్ వైపే ఉంది. మరి మనకు భారతదేశానికి ఎవరు? మనకు రష్యా వాళ్ళు మనకు ఇదివరకులాగా భారతదేశానికి మేమున్నాము అని లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత రష్యా మీద ఆయన అంతకుముందు ఉన్న లైన్ ఆఫ్ థింకింగ్ మార్చారు. సో ఆయన ఎక్కువగా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఫలితంగా రష్యా వాళ్ళు రేపు ఏదైనా జరిగితే భారతదేశానికి మేమున్నాము అని రష్యా మన అమెరికా మీద కోపంతో రావచ్చేమో, కానీ మన విదేశాంగ విధానంలో భాగంగా మాత్రం కాదు. దయచేసి ఈ పద్ధతి త్వరగా తేల్చుకోండి, లేకపోతే యుద్ధం వస్తే భారతదేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ దేశ ప్రజల ప్రాణాలకు మనకు గ్యారంటీ లేని పరిస్థితి దయచేసి కల్పించకండి. థ్యాంక్ యూ.